సో ఈ 60,000 సిరీస్ లో ఈ ఎండోక్రైన్ సిస్టమ్ లో థైరాయిడ్ గ్లాండ్ గురించి లైక్ మనం ఆల్రెడీ యూరినరీ సిస్టమ్ లోనే చదువుకున్నాం. ఇన్సిజన్, ఎక్సిజన్, రిపేర్, ఇంట్రొడక్షన్ ప్రొసీజర్స్, లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్ అవన్నీ చదువుకున్నాం. సో ఇక్కడ ఎండోక్రైన్ సిస్టమ్ అండ్ నర్వస్ సిస్టమ్ లో కూడా సో ఈ ప్రొసీజర్స్ అయితే వస్తాయి, ఇన్సిజన్ అండ్ ఎక్సిజన్ ప్రొసీజర్. సో ఇక్కడ ఎక్కువ సార్లు మనకు అడిగింది అంటే చెప్తాను. ఈ 60210 ఉంది కదా, పార్షియల్ థైరాయిడ్ లోబెక్టమీ, యూనిలేటరల్, విత్ ఆర్ వితౌట్ హిస్టోసెక్టమీ. హిస్టోసెక్టమీ. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఏమని, పార్షియల్ అంటే ఏంటి, అండ్ దెన్ నెక్స్ట్ కమింగ్ టు ద టోటల్ అంటే ఏంటో అని నేను చాలా క్లియర్ గా మీకు చెప్పాను. ఓకేనా, ఒక్క నిమిషం. సో పార్షియల్ అంటే మీకు చాలా క్లియర్ గా చెప్పాను. ఏదైనా ఒక సైడ్ పార్షియల్ గా రిమూవ్ చేశారని చెప్తే పార్షియల్ అని, లేదా బోత్ సైడ్ పార్షియల్ గా రిమూవ్ చేశారన్న పార్షియల్ అని, బోత్ సైడ్స్ కంప్లీట్ గా రిమూవ్ చేశారని చెప్పినప్పుడు మాత్రం వీ కెన్ గో విత్ ద టోటల్ అని చెప్పాను. ఓకే, సో ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నారు, పార్షియల్ థైరాయిడ్ లోబెక్టమీ, యూనిలేటరల్ విత్ ఆర్ వితౌట్ హిస్టోసెక్టమీ. అదే ఒకవేళ టోటల్ థైరాయిడ్ లోబెక్టమీ, యూనిలేటరల్ విత్ ఆర్ హిస్టోసెక్టమీ అయితే ఇది. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే వెదర్ ఇట్ ఈస్ అన్ పార్షియల్ ఆర్ టోటల్. ఓకే, తర్వాత వచ్చేసి థైరాయిడ్ టోటల్ ఆర్ కంప్లీట్ ఉంది. మళ్ళీ థైరాయిడెక్టమీలో టోటల్ ఆర్ సబ్ టోటల్ ఫర్ మ్యాలిగ్నెన్సీ. ఓకే, విత్ లిమిటెడ్ నెక్ డిసెక్షన్, విత్ రాడికల్ నెక్ డిసెక్షన్. ఇలా. సో ఇక్కడ థైరాయిడెక్టమీ గురించి ఏం చెప్తున్నాడు, సో చూసి మనం ఆన్సర్ అనేది ఇవ్వాలి ఈజీగానే. ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ అయితే ఆ ఎండోక్రైన్ సిస్టమ్ నుంచి థైరాయిడ్ గ్లాండ్ గురించి కన్ఫామ్ గా ఒక క్వశ్చన్ అయితే వస్తారండి. తర్వాత వచ్చేసి మనం డైరెక్ట్ గా నర్వస్ సిస్టమ్కి వెళ్ళిపోయాను. ఇక్కడ దాంట్లో మళ్ళీ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ అని ఇందాక చదువుకునే మొత్తం ఓపెన్ ప్రొసీజర్స్ అండి. సో తర్వాత కమింగ్ టు ద నర్వస్ సిస్టమ్. సో ఇక్కడ నుంచి ఒక 6 or 7 క్వశ్చన్స్ వస్తాయి. సో అది కూడా ఈ నర్వస్ సిస్టమ్ లో మనకి యూరినరీ సిస్టమ్ లో మేల్ అండ్ ఫీమేల్ జెనిటల్ ఎలా అయితే ఉంది, సో ఈ నర్వస్ సిస్టమ్ లో కూడా మనకి ఐ అండ్ ఇయర్ ఉంటుంది. సో ఐ అండ్ ఇయర్ అండ్ అలాంగ్ విత్ ద ఐ అండ్ ఇయర్ విల్ గెట్ ద ఐ అండ్ ఇయర్ తో పాటు ఈ నర్వస్ సిస్టమ్ లో నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఈ క్వశ్చన్స్ కొంచెం నర్వస్ సిస్టమ్ కొంచెం ట్రికీగా ఉంటాయి. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా మంది ఈ నర్వస్ సిస్టమ్ కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. సో మనకు వచ్చే క్వశ్చన్స్ నేను చాలా ఈజీగా నేను చెప్తాను. సో మీరు ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నర్వస్ సిస్టమ్ లో ఇక్కడ ఇంజెక్షన్, డ్రైనేజ్, ఆస్పిరేషన్ అంటున్నాడు. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్స్ అమ్మా. ఇక్కడ ట్విస్టెడ్ డ్రిల్ హోల్ ఫర్ సబ్డ్యూరల్ ఆర్ వెంట్రికులర్ పంక్చర్ అని, లేకపోతే ట్విస్టెడ్ డ్రిల్ హోల్ ఫర్ సబ్డ్యూరల్ ఇంట్రాసెరిబ్రల్ ఆర్ వెంట్రికల్ పంక్చర్ అని, తర్వాత బర్ హోల్స్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ట్విస్టెడ్ డ్రిల్లా లేకపోతే బర్ హోల్ గురించి మాట్లాడుతున్నాడా అని చెప్పేసి మనం ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది, దెర్ ఈజ్ నో ట్రిక్. తర్వాత క్రేనియెక్టమీ, క్రేనియోటమీ. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే వెదర్ దే ఆర్ టెల్లింగ్ ఫర్ క్రేనియెక్టమీనా క్రేనియోటమీకి రెండు కలిపి, అంటే ఇన్సిజన్ ఎక్సిజన్ కి రెండు కలిపి ఇచ్చాడు ఇక్కడ డైరెక్ట్ గా. యాక్చువల్ గా మనం ప్రీవియస్ గా చదువుకున్నప్పుడు ఓటమీకి సపరేట్ కోడ్, ఎక్సిజన్ కి సపరేట్ కోడ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ మాత్రం ఎక్టమీకి ఓటమీకి అన్నిటికీ సేమ్ కోడ్స్ ఇచ్చేసాడు. ఓకే,
సో క్రేనియెక్టమీ ఆర్ క్రేనియోటమీ ఫర్ ఎవాక్యుయేషన్ ఆఫ్ హెమటోమా సూప్రాటెంటోరియల్ లేకపోతే ఇన్ఫ్రాటెంటోరియల్. ఓకే, ఇది ఒకటే డిఫరెన్షియేషన్, ఎక్స్ట్రా డ్యూరల్ సబ్ డ్యూరల్ మిగతా అంతా సేమ్ ఉంది. తర్వాత వచ్చేసి కమింగ్ టు ద క్రేనియెక్టమీ క్రేనియోటమీ డ్రైనేజ్ ఇంట్రాక్రేనియల్ యాబ్సెస్. ఇంట్రాక్రేనియల్ యాబ్సెస్ గురించి మాట్లాడాడు. సో ఇక్కడ కూడా సూప్రాటెంటోరియల్ ఇన్ఫ్రాటెంటోరియల్. ఓకే, అలాంటిది ఒక క్వశ్చన్ అయితే ఇస్తాడు. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి స్కల్ బేస్ సర్జరీ నుంచి పక్కా ఒక క్వశ్చన్ వస్తుందమ్మా. చాలా చాలా ఇంపార్టెంట్. స్కల్ బేస్ సర్జరీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ స్కల్ బేస్ సర్జరీ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం 62 అనే మాడిఫైర్ అనేది ఇవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, యాక్చువల్ గా స్కల్ బేస్ సర్జరీ అంటేనే అసలు 62 మాడిఫైర్ దేనికంటే ఇద్దరు సర్జన్స్ కలిపి చేసే దాన్ని మనం 62 అనే మాడిఫైర్ అనేది అసైన్ చేస్తాం. బట్ కానీ ఈ స్కల్ బేస్ సర్జరీ అనేది కంపల్సరీ టూ సర్జన్స్ కలిపి చేస్తారు కాబట్టి మనం ఎటువంటి 62 అనే మాడిఫైర్ అనేది ఇవ్వకూడదు. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 62 మాడిఫైర్ కనుక ఇస్తే మనం ఎలిమినేట్ చేయాలి. సో నర్వస్ సిస్టమ్ కోడింగ్ టిప్స్ చదువుతున్నప్పుడు మీకు అక్కడ చాలా క్లియర్ గా ఉంటుంది. ఈ స్కల్ బేస్ సర్జరీ ప్రొసీజర్స్ వచ్చినప్పుడు మనం 62 మాడిఫైర్ ఇవ్వాలా ఇవ్వకూడదా అని చెప్పేసి నేను కోడింగ్ టిప్స్ లో చాలా క్లియర్ గా రాశాను. బట్ 51 మాడిఫైర్ ఇవ్వచ్చు. సో ఈ స్కల్ బేస్ సర్జరీలో కూడా మనకి టూ టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉన్నాయి, అప్రోచ్ ప్రొసీజర్స్ అండ్ డెఫినేటివ్ ప్రొసీజర్స్. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే స్కల్ బేస్ సర్జరీ మనం ఇచ్చేటప్పుడు అప్రోచ్ ప్రొసీజరా డెఫినేటివ్ ప్రొసీజరా అనేది చెక్ చేసుకోవాలి. ఈ అప్రోచ్ ప్రొసీజర్ లో యాంటీరియర్ ఉంది, తర్వాత పోస్టీరియర్ ఉంటది, తర్వాత మిడిల్ ఉంటది. ఓకే, సేమ్ డెఫినేటివ్ ప్రొసీజర్ లో కూడా యాంటీరియర్ ఉంటది, మిడిల్ ఉంటది, పోస్టీరియర్ ఉంటది. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే వెదర్ దే ఆర్ డూయింగ్ అప్రోచ్ ప్రొసీజర్ ఆర్ డెఫినేటివ్ ప్రొసీజర్, దే ఆర్ డూయింగ్ యాంటీరియర్లీ ఆర్ మిడిల్ ఆర్ పోస్టీరియర్, అది అనేది చెక్ చేయాలి. సో ఎప్పుడైతే అప్రోచ్ ప్రొసీజర్ తో పాటు డెఫినేటివ్ ప్రొసీజర్స్ కూడా చెప్తే మనం ఆ రెండు రిపోర్ట్ చేసి 51 అనే మాడిఫైర్ అనేది ఇవ్వాలి. ఓకే, అంతేకాకుండా ఇంకొక ట్రిక్ ఏంటంటే అప్రోచ్ ప్రొసీజర్ లో యాంటీరియర్ గురించి మాట్లాడితే డెఫినేటివ్ ప్రొసీజర్ లో కూడా యాంటీరియర్ గురించే చెప్తాడు. ఓకేనా, ఇఫ్ ఇట్ ఈస్ అప్రోచ్ ప్రొసీజర్ యాంటీరియర్ వీ హ్యావ్ టు రిపోర్ట్ ద డెఫినేటివ్ ప్రొసీజర్ ఆల్సో యాంటీరియర్ ఓన్లీ. అలా కాకుండా అప్రోచ్ ప్రొసీజర్ యాంటీరియర్ అయ్యి డెఫినేటివ్ ప్రొసీజర్ పోస్టీరియర్ అలా ఎప్పుడు ఇవ్వడు. ఒకవేళ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఒకవేళ ఆప్షన్ లో అప్రోచ్ ప్రొసీజర్ యాంటీరియర్ కి కోడ్ ఇచ్చి డెఫినేటివ్ ప్రొసీజర్ కి యాంటీరియర్ తో యాంటీరియర్ ఇవ్వకుండా పోస్టీరియర్ ఇస్తే మన ఆప్షన్ ని చాలా ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు చెక్ విత్ వెదర్ అప్రోచ్ ఆర్ డెఫినేటివ్. ఇన్ అప్రోచ్ అండ్ డెఫినేటివ్ కెన్ చెక్ విత్ ద they are doing with the anterior or posterior. If approach procedure is anterior, then the definitive procedure is also anterior only. Okay. తర్వాత వచ్చేసి డైరెక్ట్ క్వశ్చన్స్ అమ్మా, అంటే సర్జరీ ఫర్ యాన్యూరిజం, యాట్రోవీనస్ మాల్ఫార్మేషన్ అండ్ వాస్కులర్ డిసీజెస్ అని ఇచ్చాడు.
So surgery for intracranial arteriovenous malformation, supratentorial scapula, supratentorial complexa, infratentorial scapula, infratentorial complexa, dural scapula, dural complexa. Okay. Stereotaxis. తర్వాత స్టీరియోటాక్టిక్ రేడియల్ సర్జరీ నుంచి కన్ఫామ్ ఒక క్వశ్చన్ వస్తుందమ్మా. ఇక్కడ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే స్టీరియోటాక్టిక్ రేడియల్ సర్జరీలో సింపుల్ లీజియన్ ఉంటుంది. ఒకదానికైతే ఇది, అదే సింపుల్ లీజియన్ లో రెండు ఉంటే 61796, 61797. అదే సింపుల్ లో 3 ఉంటాయి, 61796, 61797 into 2. If it is 4, 61796 and 61797 into 3. సో ఇట్లా సేమ్ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీలో సింపుల్ ఉంటుంది, కాంప్లెక్స్ ఉంటుంది. ఒకదానికైతే ఒక కోడ్, రిమైనింగ్ ఎన్నున్నా ఇంటూ అన్ని యాడాన్ కోడ్కి ఇచ్చేస్తాం. సో ఇలా ప్లస్ సింబల్ తో ఉన్నదాన్ని యాడాన్ కోడ్ అంటారు. సో యాడాన్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే 51 అనే మాడిఫైర్ అనేది రాకూడదు. 51 అనే మాడిఫైర్ రాకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళు సింపులా కాంప్లెక్సా అని చెప్పారు. సో జస్ట్ ఆ లీజియన్ యొక్క సెంటీమీటర్ మాత్రమే చెప్తాడు. బేస్డ్ అపాన్ దట్ సెంటీమీటర్ వీ హ్యావ్ టు డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ అన్ సింపుల్ ఆర్ కాంప్లెక్స్. సో ఇక్కడ ఇచ్చాడు, ఒకవేళ ఏదైనా లీజియన్ గనక 3.5 సెంటీమీటర్ కన్నా తక్కువగా ఉంటే దాన్ని సింపుల్ లీజియన్ అంటారు. 3.5 సెంటీమీటర్ కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని కాంప్లెక్స్ లీజియన్ కింద కన్సిడరేషన్ చేస్తాం. లేదు 3.5 కన్నా తక్కువ ఉంటే సింపుల్, దానికన్నా ఎక్కువ ఉంటే కాంప్లెక్స్. ఓకే, వెల్ అండ్ గుడ్. ఎగ్జాక్ట్ గా 3.5 ఉంటే కూడా కాంప్లెక్స్ లీజియనే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి ఒక్కొక్కసారి కొన్ని నేమ్స్ ఉంటాయి, వాటికి ఎటువంటి సెంటీమీటర్స్ అవసరం లేదు. స్క్వామోనాస్, ఆర్టరోవీనస్ మాల్ఫార్మేషన్, పిట్యూటరీ ట్యూమర్స్, గ్లోమస్ ట్యూమర్స్, ఫైనల్ రీజన్ ట్యూమర్స్ అండ్ కెవర్నియస్ సైనస్ పారాసెలర్ ట్యూమర్స్, ఇవన్నీ కాంప్లెక్స్ గానే కన్సిడరేషన్ చేస్తాం. ఓకేనా. 1 సెంటీమీటర్ ఉన్న, 0.5 ఉన్న, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్, ఈ పేర్లతో కనుక వస్తే దాన్ని కాంప్లెక్స్ గానే కన్సిడరేషన్ చేసి మనం డిసైడ్ అయ్యి అది సింపుల్ అయితే సింపుల్ కోడ్స్, కాంప్లెక్స్ అయితే కాంప్లెక్స్ కోడ్స్ అనేది అసైన్ చేస్తాం. అలా కాకుండా సింపుల్ కాంప్లెక్స్ రెండు ఇస్తే అప్పుడు ఫస్ట్ కాంప్లెక్స్ కోడ్ చేయాలి, తర్వాత సింపుల్ కోడ్ చేయాలి. అది కూడా కాంప్లెక్స్ లో మెయిన్ కోడ్ యాడ్ ఆన్ కోడ్ రెండు చేయాలి. 61798, 61799 రెండు ఇచ్చి, సింపుల్ కి ఈ రెండు కోడ్స్ అవసరం లేదు, డైరెక్ట్ యాడ్ ఆన్ కోడ్. సపోజ్ కాంప్లెక్స్ లీజన్స్ ఒక 4 ఉన్నాయి అనుకోండి, సపోజ్ 4 ఉన్నాయి అనుకోండి, సింపుల్ లీజియన్స్ ఒక 5 ఉన్నాయి అనుకోండి, అప్పుడు 61798, 61799 కాంప్లెక్స్ కి ఇలా ఇచ్చి, సింపుల్ కి 61797 డైరెక్ట్ యాడ్ ఆన్ కోడ్ ఇచ్చి ఎన్ని ఉంటే అన్ని ఇచ్చేయాలి. డైరెక్ట్ గా 5 ఇచ్చేయాలి. ఓకే. ఫస్ట్ ఇప్పుడు కాంప్లెక్స్ అర్థం కాల, చెప్పండి. ఫస్ట్ కాంప్లెక్స్ కి కోడ్ చేసిన తర్వాత సింపుల్ చేయాలా? ఫస్ట్ కాంప్లెక్స్ కి అంటే సింపుల్ వస్తే సింపుల్, కాంప్లెక్స్ వస్తే కాంప్లెక్స్. సింపుల్ అండ్ కాంప్లెక్స్ రెండు ఇచ్చినప్పుడు కాంప్లెక్స్ ఫస్ట్ కోడ్ చేసి తర్వాత సింపుల్ కోడ్ చేయాలి. సింపుల్ లో కూడా రెండు కోడ్స్ అవసరం లేదు.
ఓన్లీ యాడాన్ కోడ్ ఒకటి చాలు. ఓకే సార్. ఎన్ని 10 లీజన్స్ ఇస్తే ఆ డైరెక్ట్ యాడాన్ కోడ్ కి 61797 ఇంటూ అన్ని వేసేది. సో అదొకటే ట్రిక్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇలా మనం కిందకి వెళ్ళాం అనుకోండి. సో స్కల్ బేస్ సర్జరీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ప్లస్ ఇక్కడ ఈ సింపుల్ కాంప్లెక్స్ లీజన్ నుంచి కన్ఫర్మ్ ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ సూప్రా టెంటోరియల్, ఇన్ఫ్రా టెంటోరియల్ లాంటివి ఉన్నాయి కదా, వాటిలో నుంచి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత వచ్చేసి ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్. ట్విస్టిల్ ఆర్ బర్హోల్ ఇంప్లాంటేషన్ ఆఫ్ న్యూరో స్టిమ్యులేటర్ ఎలక్ట్రోడ్స్ కార్టికల్ లేకపోతే సెరిబ్రల్ ఇట్లా. తర్వాత ట్విస్ట్ డ్రిల్ బర్హోల్ క్రినెక్టమ్ స్టీరియోటాక్టిక్ ఇంప్లాంటేషన్ సబ్ కార్టికల్ సైట్ బ్రాకెట్ లో ఉన్నది, పారంథెటికల్ నోట్ లో ఉన్నది, ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా చదివి మాత్రం మనం ఆన్సర్ చేయాలి. రిపేర్ ఇవన్నీ డైరెక్ట్ కోర్సు. ఇక్కడ ఇచ్చాడు క్రేనియోప్లాస్టీ ఫర్ స్కల్ డిఫెక్ట్ అప్ టు 5 సెంటీమీటర్ డయామీటర్ అన్నాడు. లార్జ్ దాన్ 5 cm డయామీటర్ అంటే ఎగ్జాక్ట్ గా 5 ఇస్తే 62414 41141. 141. ఇదేమో అప్ టు 5 సెంటీమీటర్స్. ఇలాంటివి కొంచెం చూసుకోవాలి, అలా కన్ఫ్యూజ్ చేస్తా ఉంటాడు మనిషి. తర్వాత వచ్చేసి న్యూరో ఎండోస్కోపీ ప్రొసీజర్ లో డైరెక్ట్ గానే చెక్ చేసుకున్నాం ఒకసారి. జస్ట్ అంత అవసరం లేదు, ఈ సిఎస్ఎఫ్ నుంచి వస్తుంది, చాలా సార్లు అడిగారు. క్రియేషన్ ఆఫ్ షంట్ సబెరక్నాయిడ్ సబ్డ్యూరల్ ఏట్రియల్ జగ్యులర్ ఆరిక్యులరా లేకపోతే సబెరక్నాయిడ్ సబ్డ్యూరల్ పెరిటోనియల్ ప్లూరల్ ఆర్ అదర్ టెర్మినస్. సో క్రియేషన్ ఆఫ్ షంట్ కానీ లేకపోతే వెంట్రికలో స్టెర్నోస్టమీ థర్డ్ వెంట్రికల్ స్టీరియోటాక్టిక్. సో ఏం లేదమ్మా ఇక్కడ. తర్వాత క్రియేషన్ ఆఫ్ షంట అక్కడ ఏమంటున్నాడు, క్రియేషన్ ఆఫ్ సెంట్ గురించే మాట్లాడాడు, ఇక్కడ కూడా క్రియేషన్ ఆఫ్ సెంటే మాట్లాడుతున్నాడు, కానీ వెయిన్స్ వేరు. అక్కడ వెంట్రికులో ఆర్టరియల్ జగ్యులర్ అవి చెప్తున్నాడు, ఇదేమో సబ్డ్యూరల్ ఆర్టరియల్ జగ్యులర్ ఆరిక్యులర్ అయ్యే చెప్తున్నాడు. సో ఇట్లా అక్కడ సబెరక్నాయిడ్ సబ్డ్యూరల్ ఏట్రియల్ జగ్యులర్ ఆరిక్యులర్, ఇక్కడేమో వెంట్రికులో ఆర్టరియల్ అది. అదే ఇంట్రాక్రేనియల్ న్యూరో ఎండోస్కోపిక్ వెంట్రికులర్ క్యాథెటర్ ప్లేస్మెంట్ అయితే ఇక్కడ పారంథెటికల్ నోట్ లో చాలా క్లియర్ గా ఇచ్చాడు ఈ కోర్స్ ఇవ్వాలని. ఓకే, సో ఆ క్రియేషన్ ఆఫ్ స్టెంట్ గురించి చూడండి, అది చాలా సార్లు అడిగారు. ఇక్కడ చాలా క్లియర్ గా ఇచ్చాడు, రీప్లేస్మెంట్ ఆర్ రివిజన్ ఆఫ్ సిఎస్ఎఫ్ గురించి అయితే ఈ కోడ్. ఫర్ రీప్లేస్మెంట్ ఓన్లీ ఇలా పారంథెటికల్ నోట్ లో ప్రతి ఒక్కటి చాలా క్లియర్ గా చదవండి, ఓకేనా. సో ఎగ్జాక్ట్ గా ఒక్కొక్కసారి మన ఆన్సర్ ఇది ఇచ్చుంటాడు, ఇది ఇస్తాడు, ఇది కూడా ఇస్తాడు, బట్ క్వశ్చన్ లో దీని గురించి మాట్లాడుంటాడు, దీని గురించి మాట్లాడుంటాడు. ఇట్లాంటి కొన్ని ఉంటాయి, పారంథెటికల్ నోట్ లో పక్కా చదవండి, ఓకే.
తర్వాత ఇంజెక్షన్, డ్రైనేజ్ అండ్ ఆస్పిరేషన్. ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ అమ్మా. ఓకే, ఇక్కడ మనం ఏం చెక్ చేసుకోవాలి నేను చెప్తాను. ఇక్కడ సపోజ్ ఇది చూద్దామండి. ఇక్కడ ఏమంటున్నాడంటే స్పైనల్ పంక్చర్ థెరపెటిక్ ఫర్ డ్రైనేజ్ అండ్ సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ అంటున్నాడు. అదే కనుక ఈ స్పైనల్ పంక్చర్ అనేది ఫ్లోరోస్కోపిక్ కానీ సిటీ గైడెన్స్ కనుక యూజ్ చేసి కనుక చేస్తే 62329 కోడ్ కనుక రిపోర్ట్ చేసినప్పుడు ఈ ఫ్లోరోస్కోపీ కానీ సిటీ కోడ్ కానీ యూజ్ చేయకూడదు. కానీ ఆప్షన్లో ఫ్లోరోస్కోపీ సిటీ కోడ్ అనేది రాసి ఉంటాడు. అంటే ఆ ఫ్లోరోస్కోపీ సిటీ కోడ్స్ ఏంటి? 77003, 7700, 77012 అనేది ఫ్లోరోస్కోపీ సిటీ కోడ్స్. ఎక్కడైనా ఇలా ఇచ్చినప్పుడు ఆల్రెడీ ఇక్కడ గైడెన్స్ అంటున్నాడు, మళ్ళీ ఇక్కడ గైడెన్స్ కోడ్ ఆప్షన్ లో కనుక వస్తే ఎలిమినేట్ చేయండి. అలా కాకుండా ఈ ఫ్లోరోస్కోపీ సిటీ కాకుండా సేమ్ స్పైనల్ పంక్చర్ ప్రొసీజరే అల్ట్రాసౌండ్ చేశాడని చెప్తే అప్పుడు ఈ కోడ్ రిపోర్ట్ చేసి అల్ట్రాసౌండ్ కోడ్ ఇవ్వచ్చు. అల్ట్రాసౌండ్ కోడ్ ఎంత? ఇది 7694. అదే సేమ్ ఈ స్పైనల్ పంక్చర్ ఎంఆర్ఐ చేశాడు అని చెప్తే అప్పుడు ఈ కోడ్ అనేది మనం రిపోర్ట్ చేయొచ్చు. ఓకే, అంటే ఆల్రెడీ వాడిస్తే మనం ఇవ్వకూడదు. ఆడు గైడెన్స్ ఇవ్వలేదు, అప్పుడు మనం ఇవ్వచ్చు. క్వశ్చన్ లో గైడెన్స్ గురించి స్పైనల్ పంక్చర్ మాట్లాడి అల్ట్రాసౌండ్ గైడెన్స్ చేశాడని చెప్పాడు, కానీ ఇక్కడ ఈ కోడ్ డిస్క్రిప్షన్ లో లేదు కాబట్టి మనం ఆ కోడ్ అనేది రిపోర్ట్ చేయొచ్చు. ఎలాంగ్ విత్ దిస్ కోడ్ యూ కెన్ రిపోర్ట్ ద అల్ట్రాసౌండ్ కోడ్. ఓకే, సో ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఎక్కడైనా అంతే, ఇక్కడనే కాదు, ఏ చాప్టర్ లో అయినా అలాంటి వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు. ఇంజెక్షన్ ప్రొసీజర్ ఫర్ డిస్కోగ్రఫీ ఈచ్ లెవెల్ లంబర్. లెవెల్ అంటే ఏంది? సెగ్మెంట్. సెగ్మెంట్ అంటే యాక్చువల్ గా మనకి సపోజ్ C1 టు C5 అన్నారు అనుకోండి. C1 అనేది ఒక సెగ్మెంట్, C2 అనేది ఒక సెగ్మెంట్, C3 అనేది ఒక సెగ్మెంట్, C4 అనేది ఒక సెగ్మెంట్, C5 ఒక సెగ్మెంట్. అదే ఒకసారి ఇంటర్స్పేస్ కానీ లేదా డిస్క్ స్పేస్ కానీ అంటాడు. అంటే ఇక్కడ C1 టు C5 ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయంటే 5 సెగ్మెంట్స్, 5 లెవెల్స్ అంటాం. 5 సెగ్మెంట్స్ ఉన్నాయి, 5 లెవెల్స్ ఉన్నాయి అని చెప్పి చెప్తారు. ఓకేనా? అదే ఇంటర్స్పేస్ డిస్క్ స్పేస్ అయితే C1 నుంచి C2కి ఒక స్పేస్, 2 నుంచి 3కి ఒకటి, 3 నుంచి 4కి ఒకటి, 4 నుంచి 5కి ఒకటి. అంటే స్పేస్కి వచ్చేటప్పుడు 4 ఉన్నాయి. ఇది చాలా బాగా గుర్తుండాలి. సో ఇలాంటి వాటి నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఈ డిస్క్ స్పేస్ సెగ్మెంట్. సో హియర్ దే ఆర్ క్లియర్లీ టెలింగ్. చెప్పండి. వాళ్ళు క్వశ్చన్ అడిగితే ఒకవేళ సెగ్మెంట్స్ ఇంటర్ స్పేస్ అవి మెన్షన్ చేస్తారా? స్పేస్ అని మెన్షన్ చేస్తారా క్వశ్చన్ లో? చెప్తారు, డిస్క్ స్పేస్ కానీ ఇంటర్ స్పేస్ కానీ అని చెప్తారు, చాలా క్లియర్ గా చెప్తారు. ఓకే, కన్ఫామ్ గా చెప్తారు. సో ఇట్లా స్పేస్ సెగ్మెంట్ గురించి అదే మీకు చూపిస్తాను ఆ క్వశ్చన్. ఓకే సార్. సపోజ్ ఇప్పుడు ఇట్లా అంటున్నాడు. సో ఈచ్ లెవెల్ అంటున్నాడు. ఈచ్ లెవెల్ అంటే సో ఇది అసలు ఈ ప్రొసీజర్ అనేది సెగ్మెంటింగ్ చేస్తున్నారా లేకపోతే స్పేసింగ్ చేస్తున్నారా మీకు తెలియదు అనుకోండి, దీనిపైన ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇదిగోండి, డీకంప్రెషన్ ప్రొసీజర్ అనేది ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ మనకి ఒక దగ్గర ఉంటది, దేన్ని డిస్క్ అదే సెగ్మెంట్ ఎప్పుడు తీసుకోవాలి, స్పేస్ ఎప్పుడు తీసుకోవాలి మనకి మస్క్యులోస్కెలటల్ సిస్టమ్ లో ఉంటది.
నేను చాలా క్లియర్ గా సో ఒక్క నిమిషం నేను చూపిస్తాను. మస్క్యులో స్కెలిటల్ సిస్టమ్ లో కనుక మనం వెళ్తే, ఈ మస్క్యులో స్కెలిటల్ సిస్టమ్ లో మనకి ఇక్కడ డయాగ్రామ్స్ ఉంటాయి. ఆ డయాగ్రామ్స్ లో చెప్తాడు, ఇక్కడ చెప్తాడు ఒక నిమిషం. ఇక్కడ చూడండి, ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ అంటే స్పేస్ అని, లేదా వర్టిబ్రల్ బాడీ అంటే సెగ్మెంట్ అని. వర్టిబ్రల్ బాడీ అని లేకపోతే సెగ్మెంట్ అన్న, ఇలా ఒక్కొక్కటిగా మనం తీసుకోవాలి. అలా కాకుండా ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ కానీ లేదా డిస్క్ స్పేస్ కానీ చెప్తే, ఇంటర్ వర్టిబ్రల్ స్పేస్ ఇట్లా చెప్తే దట్ ఈస్ కాల్డ్ స్పేస్. సో ఇక్కడ ఈ డీకంప్రెషన్ ప్రొసీజర్ దేనికి చేస్తున్నాడు? ఇంట్రావర్టిబ్రల్ డిస్క్ చేస్తున్నాడు. ఓకే, సో అందుకని చెప్పేసి ఇప్పుడు మనం చదువుతుంది కూడా ఈ డిస్క్ ప్రొసీజర్. సో ఈచ్ లెవెల్ అంటే ఇది స్పేస్ చేసింది, అందుకని ఇప్పుడు లంబార్ అన్నారు అంటే L1 to L2 ఇచ్చారనుకోండి, అప్పుడు ఇది ఇవ్వచ్చు. ఓకేనా, ఏదైనా ఒక లెవెల్కి అని చెప్తే అలా ఇవ్వచ్చు. అలా కాకుండా ఒక్కొక్కసారి మీకు చూపిస్తాను, వేరేది చూపిస్తాను. ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, మైలోగ్రఫీ లంబార్ ఇంజెక్షన్ సంథింగ్ అంటున్నాడు. సర్వైకల్ అయితే ఇది ఇక్కడ మనకి ఏం మాట్లాడట్లా, అంటే వయా లంబార్ ఇంజెక్షన్ ఇంక్లూడింగ్ ద రేడియలాజికల్ సూపర్విజన్ అండ్ ఇంటర్ప్రిటేషన్. సర్వైకల్ అయితే ఇది, థొరాసిక్ అయితే ఇది, అంటే ఒక్కొక్క దానికి చేసినప్పుడు. లంబో శాక్రల్ అయితే ఇది, లంబార్ కి శాక్రల్ కలిపి ఇచ్చాడు. అదే 2 or more అయితే ఇది. సపోజ్ ఒకటి చెప్పాడు అనుకోండి, అది ఇవ్వాలి. అలా కాకుండా 2, 3 చెప్పాడు అనుకోండి, అదొక పైన కోడ్ ఇచ్చి ఇదొక కోడ్ ఇచ్చేస్తా. ఇంకా చాలా క్లియర్ గా చెప్పాలంటే మీకు ఎస్టిమేట్ ఇంకా క్వశ్చన్స్ ఉంటాయి, చూపిస్తాను. ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఎండోస్కోపిక్ డీకంప్రెషన్ స్పైనల్ కార్డ్ నర్వ్ రూట్ ఇంక్లూడింగ్ ద లామినెక్టమీ, పార్షియల్ ఫేసెక్టమీ, ఫొరామినెక్టమీ, డిస్కెక్టమీ, ఇంట్రావర్టిబల్ డిస్క్ 1 ఇంటర్స్పేస్ అంటున్నాడు. ఒక ఇంటర్స్పేస్ అంటే L1 to L5 అన్నాడు అనుకోండి, ఒక ఇంటర్స్పేస్ గాను ఇది ఇచ్చి రిమైనింగ్ 3 ఇంటర్స్పేస్ ఆఫ్ లంబారిక్ గాను మనం వేరేది ఇస్తాం. ఒక్కదానికైతే అదమ్మా, ఏది ఎండోస్కోపిక్ డీకంప్రెషన్ ప్రొసీజర్ గురించి మాట్లాడుతుంది. ఓకే, అలా కాకుండా 1 or 2 స్పేసెస్ కి అయితే సెగ్మెంట్ కి ఇది ఇక్కడ చెప్తున్నాడు 1 or 2 వర్టిబ్రల్ సెగ్మెంట్ అంటున్నాడు. అదే 1 or 2, అలా కాకుండా ఇక్కడ కిందకు వస్తే మోర్ దాన్ 2 వర్టిబ్రల్ అంటున్నాడు. అంటే ఫస్ట్ ఏమో ఒకటి ఇచ్చాడు, తర్వాత ఏమో 1 or 2 అంటే 2 ఉంటే ఇచ్చాడు, తర్వాత 3 or 4 ఉంటే ఇవి ఇస్తాం. అట్లా కాకుండా ఈసారి కొంచెం చేంజ్ అవుతుంది. ఇదిగోండి, ఇది చూడండి, ఈ క్వశ్చన్ చూడండి. సేమ్ లామినెక్టమీ 1 ఇంటర్స్పేస్ సర్వైకల్ అయితే ఇది, ఎడిషనల్ ఇంటర్స్పేస్ సర్వైకల్ అయితే ఇది. సపోజ్ C1 to C5 అన్నాడు అనుకోండి, C1 to C2 కి ఇది ఇచ్చేస్తే ఇంకా 4 మిగులుతాయి, అదే 3 మిగులుతాయి. 63020 ఇచ్చి 63035 ఇంటూ 3 ఇచ్చేయాలి. అలా చెక్ చేయాలి. కొన్ని అన్నిటికీ యాడ్ ఆన్ కోడ్స్ ఉండవు, కొన్నిటికి ఏమో డైరెక్ట్ గా ఇంటర్స్పేస్ అంటాడు, కొన్నిటికి ఏంటంటే ఎడిషనల్ ఇంటర్స్పేస్ ఉంటే
ఆ కోడ్ తో పాటు ఇంకొక కోడ్ కూడా రిపోర్ట్ చేయాలని చెప్తాడు. ఒకవేళ బైలేటరల్ అని చెప్తే ఈ కోడ్ కి 50 కూడా మాడిఫైర్ అనేది యాడ్ చేయాలని చెప్తున్నాడు. సో ఇలా కన్ఫ్యూజ్ అవ్వమాకండి, ఓకేనా. ఇది సర్వైకల్ వన్ ఇంటర్స్పేస్ అయితే ఇది ఒకటి కన్నా ఎక్కువగా ఉంటే అంటే C1 to C5 చెప్పారు అనుకోండి, ఇది సపోజ్ C1 to C7 చెప్పాడు అనుకోండి, 6 వస్తాయి. 63020 63035 ఇంటూ 5 ఇచ్చేయాలి. అదే లంబార్ ఇస్తే L1 to L5 ఇస్తే 63030 ఇచ్చి సేమ్ ఇదే 63020 ఇంటూ 35 ఇంటూ 3. సో అలాంటిది ఒక క్వశ్చన్ కన్ఫామ్ వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా చెప్తున్నాడు మళ్ళీ సేమ్ సెగ్మెంట్ కాదు. అలా లామినెక్టమీ, ఫొరామినెక్టమీ, డిస్కిక్టమీ, ఫేసెక్టమీ ఇట్లాంటి నుంచి సేమ్ ఈ థొరాసిక్ లంబార్ ఇంటర్స్పేసా డిస్కిస్పేసా అని చెప్పేసి డ్యామ్ షూర్ గా ఒక క్వశ్చన్ వస్తుంది. సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఓకే. తర్వాత వచ్చేసి C444 సిరీస్ ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది డైరెక్ట్ క్వశ్చన్స్ అమ్మా. ఇంజెక్షన్ ప్రొసీజర్ ఆక్సిపిటల్ నర్వా, వ్యాగస్ నర్వా, వ్యాకిల్ ప్లెక్సెస్ అని చెప్పేసి ఇచ్చాడు. డైరెక్ట్ క్వశ్చన్. ఏ నర్వా ఆ నర్వ్ కోడ్ ఇస్తాం అంతే. తర్వాత 644 ఇవి చాలా ఇంపార్టెంట్. 64490 చూద్దాం. ఇక్కడ ఉంది చూడండి, ఇంజెక్షన్ ప్రొసీజర్స్ చాలా ఇంపార్టెంట్. అదేంటి, ఫ్లోరోస్కోపీ సిటీ కనుక అయితే సర్వికల్ థొరాసిక్ అయితే ఇది అంటే సపోజ్ ఇంజెక్షన్ ప్రొసీజర్స్ వచ్చేసి స్పేస్ ఇచ్చేస్తారు, ఒకనా స్పేస్ మధ్యలో ఇస్తారు, డైరెక్ట్ సెగ్మెంట్ కి ఇవ్వరు, సింగిల్ లెవెల్ అంటున్నారు. సో C1 to C5 ఇస్తే 64490 ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ కి 64491, థర్డ్ ఆర్ ఎనీ అడిషనల్ లెవెల్ 64492. అంటే ఇంత ముందు ఎలా ఇచ్చాడు, ఒకదానికి ఒకటి అడిషనల్ కి ఇంకొక కోడ్ ఇచ్చాడు, ఎన్ని ఉంటే అన్ని యాడ్ చేసాం. బట్ ఇక్కడ ఏంటి, ఫస్ట్ లెవెల్ కి ఒక కోడ్, సెకండ్ లెవెల్ కి ఒక కోడ్, థర్డ్ ఆర్ ఎనీ అడిషనల్ లెవెల్ డైరెక్ట్ ఒక కోడ్ సింగిల్ కోడ్ ఇచ్చేసాడు, ఇంక ఇంటూ చేయాల్సిన అవసరం లేదు. ఇంక సపోజ్ మీకు థొరాసిక్ లో T1 to T12 అన్నాడు. T1 to T2 ఇది, T2 to T3 ఇది, T4 నుంచి T12 వరకు సింగిల్ కోడ్ ఇచ్చేస్తే చాలు, డైరెక్ట్ సింగిల్ కోడ్ ఇచ్చేస్తే చాలు. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఏంది, ఇది ఓన్లీ ఇంజెక్షన్ ప్రొసీజర్స్, ఫ్లోరోస్కోపీ సిటీ చెప్పినప్పుడు మాత్రమే. ఒకవేళ
అల్ట్రాసౌండ్ కనుక చెప్పుంటే, సేమ్ ఇంజెక్షన్ ప్రొసీజర్ అల్ట్రాసౌండ్ కనుక చెప్తే ఈ టీ కోడ్స్ వాడాలి. అట్లా కాకుండా ఇంజెక్షన్ ప్రొసీజర్ చేశాడు, ఇమేజింగే అసలు వాళ్ళ ఫ్లోరోస్కోపీ కానీ, సిటీ కానీ, అల్ట్రాసౌండ్ కానీ, ఎంఆర్ఐ కానీ ఇంకేం యూజ్ చేయాల. అప్పుడు మస్క్యులోస్కెల్టల్ సిస్టమ్ లో ఉన్న కోడ్స్ ఇస్తాం, ట్రిగ్గర్ పాయింట్ ఆఫ్ ఇంజెక్షన్ కోడ్స్ 2055-55. ఓకేనా? ఇది ఒక్కటే కన్ఫ్యూజన్. అల్ట్రాసౌండ్ వాడితే ఇంజెక్షన్ ప్రొసీజర్ లో ఈ రెండు కోడ్స్ ఇవ్వాలి. ఒకవేళ ఇమేజ్ యూజ్ చేయకపోతే ఈ రెండు కోడ్స్ ఇవ్వాలి. మళ్ళీ సో ఒకసారి ఎంఎస్ రిపీట్ చెప్పండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి సార్, వాయిస్ బ్రేక్ ఇంజెక్షన్ అయింది. ఆ ఇంజెక్షన్ ప్రొసీజర్ చెప్పేటప్పుడు చెప్తాడు, ఎలాంగ్ విత్ ఇంజెక్షన్ ప్రొసీజర్ దే పెర్ఫార్మ్డ్ ద అల్ట్రాసౌండ్ గైడెన్స్ అంటాడు. అప్పుడు మనం డైరెక్ట్ గా మనం ఈ కోడ్స్ రిపోర్ట్ చేస్తాం. సపోజ్ డైరెక్ట్ గా ఈ టీ కోడ్స్ యూస్ చేస్తాం, ఆప్షన్ లో టీ కోడ్స్ కనిపిస్తాయి. అట్లా కాకుండా ఇమేజ్ ఇంజెక్షన్ ప్రొసీజర్ చేస్తాడు, ఫ్లోరోస్కోపీ కానీ, సిటీ కానీ, ఎంఆర్ఐ కానీ ఏం చేయలేదంటాడు. అప్పుడు మాత్రం 2055-553 అనే కోడ్స్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఇవి ట్రిగ్గర్ పాయింట్ సార్, ఇవి అవి యూజ్ చేయొచ్చు ఇవి. ఇమేజింగ్ ఏం వాడకపోతే, ఓకే సార్. ఏం ఇమేజ్ యూజ్ చేయలేదని చెప్తే 552-553 అనే కోడ్స్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత వచ్చేసి కీమో డెనర్వేషన్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, కీమో డెనర్వేషన్ ఒక ఎక్స్ట్రిమిటీ 1 to 4 మజిల్ ఒక కోడ్ ఉంది. అదే ఎడిషనల్ ఎక్స్ట్రిమిటీ 1 to 4 మజిల్ ఇంకొక కోడ్ ఉంది. సపోజ్ ఇక్కడ 3 ఎక్స్ట్రిమిటీస్ ఇచ్చారు, 1 to 4 మజిల్స్ 64642 ఇచ్చి 64643 into 2 వేస్తాం. సపోజ్ అలా కాకుండా 4 ఎక్స్ట్రిమిటీస్ ఇచ్చారు, ఆ 4 ఎక్స్ట్రిమిటీ కూడా 5 or more మజిల్స్, అప్పుడు 64644 ఇచ్చి 64645 into 3 వేస్తాం. అంటే ఇక్కడ మనం ఎక్స్ట్రిమిటీ చెక్ చేయాలి, ఎక్స్ట్రిమిటీతో పాటు 1 to 4 మజిల్ 5 or more మజిల్ చెక్ చేయాలి. సపోజ్ 1 to 4 మజిల్స్ ఎన్ని ఎక్స్ట్రిమిటీస్ ఇస్తే ఈ రెండు కోడ్స్, బేస్డ్ అపాన్ దట్ ఎన్ని ఎక్స్ట్రిమిటీస్ ఇస్తే 1 to 4 మజిల్స్ కాబట్టి ఈ కోడ్. ఒకవేళ 5 or more మజిల్స్ కనుక ఇస్తే ఎక్స్ట్రిమిటీస్ కి ఈ కోడ్స్. అంటే సింపుల్ కాంప్లెక్స్ లాగా ఇందాక యూజ్ చేసినట్టుగా. అలా కాకుండా మీ క్వశ్చన్ అనేది ఇలా ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే, ఒక ఎక్స్ట్రిమిటీ ఉంది 5 మజిల్స్, ఇంకొక ఎక్స్ట్రిమిటీ ఉంది 6 మజిల్స్, ఇంకొక ఎక్స్ట్రిమిటీ ఉంది 4 మజిల్స్, ఇంకొక ఎక్స్ట్రిమిటీ ఉంది 2 మజిల్స్ అన్నారు. అప్పుడు మనం హైయెస్ట్ మజిల్స్ ఏమేమి ఉన్నాయో అది రాసుకుంటాం. 5 or more 644 644 64645 ఇంటూ అదే ఒకటే 2 ఉన్నాయి కాబట్టి 2 ఇచ్చేస్తాం. 1 to 4 మజిల్స్ కి మాత్రం డైరెక్ట్ గా యాడ్ అనుకోడు, 64643 ఇంటూ ఎన్ని ఉన్నాయి, 1 to 4 మజిల్స్ 2 ఎక్స్ట్రిమిటీస్ ఉన్నాయి, ఇంటూ 2 ఇచ్చేస్తాం. సేమ్ ఇందాక సింపుల్ అండ్ కాంప్లెక్స్ ఇచ్చాం కదా, అట్లా ఫస్ట్ హైయెస్ట్ మజిల్ తీసుకోవాలి సార్. హైయెస్ట్ మజిల్స్ ఎన్ని ఎక్స్ట్రిమిటీస్ ఉన్నాయో చూసుకోవాలి, ఓకే. అది ఇచ్చేయాలి. ఇచ్చేసి లోవెస్ట్ మజిల్ ఎన్ని ఎక్స్ట్రిమిటీస్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని లోవెస్ట్ మజిల్స్ కి డైరెక్ట్ గా యాడ్ ఆన్ కోడ్ ఇవ్వాలి, మెయిన్ అండ్ యాడ్ ఆన్ కోడ్ ఇవ్వాలి. ఓకే సార్. సేమ్ సింపుల్ అండ్ కాంప్లెక్స్ కాన్సెప్ట్, అవును. సేమ్ అండ్ సింపుల్ కాంప్లెక్స్ కాన్సెప్ట్. ఓకే, దాంతో పాటు ఒక్కొక్కసారి ఇది కూడా ఇస్తాడు. ఏది కీమో డెనర్వేషన్ లోనే ఇది ఇస్తాడు ఒక్కొక్కసారి. ఏది కీమో డెనర్వేషన్ లో ఇది ఇస్తాడు. ఏంది
కీమో డెనర్వేషన్ ఆఫ్ ట్రంక్ మజిల్స్ ఇస్తాడు. ట్రంక్ మజిల్స్ ఇస్తే ఇది ఈ కోడ్స్ ఇచ్చేయాలి మళ్ళీ. ట్రంక్ మజిల్స్ సపోజ్ వీటితో పాటు ట్రంక్ మజిల్ కూడా చెప్పాడు అనుకోండి, 64646 కోడ్ కూడా ఇవ్వచ్చు. ఆ ట్రంక్ మజిల్స్ కూడా ఎన్ని చెప్పాడు, 1 to 5 అయితే ఇది, ట్రంక్ మజిల్స్ 6 or more అయితే ఇది. అవేమో పైన ఎక్స్ట్రిమిటీ మజిల్స్ అయ్యి, ఇవేమో ట్రంక్ మజిల్స్ అట్లా. సో చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి సో జస్ట్ కిందకి స్క్రోల్ చేద్దాం మనం. తర్వాత వచ్చేసి ఐ అండ్ ఇవన్నీ ఏం అవసరం లేదమ్మా, ఓకేనా. సో ఐ అండ్ ఇయర్ చూద్దాం. సో ఐలో కూడా డైరెక్ట్ గా క్వశ్చన్స్ ఉంటాయి, బట్ ఎస్పెషల్లీ ఎక్కడి నుంచి వస్తుందో నేను చెప్తాను. సో డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, సో ఏం టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. సో జస్ట్ ఏం లేదమ్మా, సిపిటి ఎగ్జామ్ అనేది ఈజీ కాబడితే ఇప్పుడు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఏంటి, ప్రతి ఒక్కళ్ళు ఇట్లా